వీళ్ళందరూ నా మీద ఇక్కడికి వచ్చి రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టి నా గురించి అసత్య ప్రచారాలు చేశారండి. అదంతా అవాస్తవం అండి. మా వదిన గారైన ఏడుగురు ప్రియదర్శిని దౌర్జన్యంగా మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉంటున్నారండి. సుమారు 3 నెలల నుంచి నా ఇంట్లో ఉంటున్నారు. అది నేను మా నాన్నగారి దగ్గర కొనుక్కున్నానండి. అది మా నాన్నగారి దగ్గర నేను కొనుక్కున్నాను. మా నాన్నగారు 3 సంవత్సరాలు బతుకున్నారండి. మా నాన్నగారు ఉన్నంతసేపు తను రాలేదు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా మీద కోర్టులో కేసు వేశారండి. కోర్టులో కేసు వేసిన తర్వాత కోర్టు తీర్పు రాకుండానే మా ఇంట్లోకి వచ్చి దౌర్జన్యంగా నాపై దాడి చేస్తున్నారండి. కోర్టు తీర్పు వాళ్ళకి అనుకూలంగా వస్తుందో రాదో కూడా తెలియకుండా వాళ్ళు కోర్టు తీర్పుకి వాళ్ళు ఇదిగా ఉంటారండి. వాళ్ళు నా ఇంటికి వచ్చి నన్ను కొట్టి నా భర్త లేని సమయంలో నన్ను కొట్టింది కాక మా ఇంట్లో ఉన్న మా ఆడపడుచుని నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టారండి. మా మీద కేసులు గట్ట పెట్టారండి. మా అన్నయ్య చనిపోయిన తర్వాత కూడా రాలేదండి తను మా ఇంటికి. మా నాన్నగారు ఒకలే ఉన్నారండి. మా వదిన మా నాన్నగారి మీద రేప్ కేసు పెట్టారు. మా వదిన గారు మా నాన్నగారికి రేప్ కేసు పెట్టడం వల్ల మా నాన్నగారు చాలా ఇబ్బంది పడ్డారు సార్. మానసికంగా చాలా కుంగిపోయారు. ఇప్పుడు తిని నా మీద రేప్ కేసు పెట్టింది, రేపు పొద్దున్న నన్ను నా పిల్లల్ని చూస్తుందేమో అని ఇదిగా ఉండి మా అన్నయ్య చనిపోయినప్పుడు మా అమ్మగారు చనిపోయినప్పుడు అప్పులు చేయడం వల్ల తను స్థలం ఇల్లు కట్ట అమ్మేసుకుందామని బయటకు అమ్ముకుంటుంటే బయట వాళ్ళకి ఎందుకు అమ్ముకోవడం అని కొంచెం మంది పెద్దల సంవత్సరంలో పెద్దలు కొనుక్కుని ఆ ఇల్లు పొలం నేను మా చెల్లి కొనుక్కున్నాను సార్. కొనుక్కున్న తర్వాత మా నాన్నగారు 3 సంవత్సరాలు బతికే ఉన్నారు. మా నాన్నగారు ఉన్నంతసేపు తను రాలేదు. మా నాన్నగారు ఎప్పుడైతే చనిపోయారో అప్పుడు మా మీద 2024లో కేసు వేసింది. మా నాన్నగారు 2023లో చనిపోయారు. తను 2024లో మా మీద కేసు వేసిందండి. కేసు వేసిన తర్వాత మేము కూడా కోర్టును ఆశ్రయించాం. ఈ గత 4 సంవత్సరాల నుంచి కోర్టులో ఈ గురించి జరుగుతుంది సార్, పొలాల గురించి. మేము 2021లో కొనుక్కున్నాం సార్. 2023లో చనిపోయారు. మా అన్నయ్య చనిపోయిన తర్వాత 2021 జూన్ 1 తారీఖున చనిపోయారు. మేము 2021లో మా అన్నయ్య చనిపోయారండి. 2021లోనే మేము కూడా మా నాన్నగారి దగ్గర కొనుక్కున్నాం. జూలై కొనుక్కున్నాను అన్నారు కదా, గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశారా లేకపోతే ఆయన మీ పేరు మీకు కన్వర్ట్ చేశారు డైరెక్ట్? క్యాష్ ఇచ్చి కొనుక్కున్నాం సార్. క్యాష్ ఇచ్చి కదా. పేరు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ ఉందా, మామూలు రిజిస్ట్రేషన్ ఉందా? మామూలు రిజిస్ట్రేషన్. పక్క ప్రూఫ్స్ అనే ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇక్కడ డాక్యుమెంట్ మా నాన్నగారు మాకు రాసినవన్నీ. అవును సార్. వాళ్ళు కోర్టులో పెట్టారండి. కోర్టు సీఎల్ గారి ఆఫీస్కి మేము వెళ్ళాం. మా ఆయన గారి మీద మా నాన్నగారి మీద సెక్సువల్ హెరాస్మెంట్ కేసు వేసిందని. ఆ కేసు పెట్టడం వల్ల మా నాన్నగారు చాలా కుంగిపోయారు. కుంగిపోవడం వల్ల ఇప్పుడు నన్ను ఇలా చేసింది, రేపు పొద్దున్న ఇంకేం చేస్తుందని తను ఇంకా అప్పులు అయిపోవడం వల్ల బయట వాళ్ళకి అమ్మేసుకుందాం అనుకుంటే మేము చుట్టుపక్కల సార్. అవును సార్. మా నాన్నగారు రిటైర్మెంట్ అయిన డబ్బులంతా మా అన్నయ్యకి ఇచ్చారు సార్. కొంత అమౌంట్, ఆ అమౌంట్ నాకు తెలియదు, కొంత అమౌంట్ ఇచ్చారు. నా గురించి చాలా అసత్య ప్రసారాలు చేస్తున్నారండి. మీ అన్నయ్య గారు బతుకున్నారు. అబద్ధం అండి. వాళ్ళు కొట్టుకుని వాళ్ళు చేసుకుని వాళ్ళు నన్ను కొట్టగానే నేను 112 ఫోన్ చేసి వెంటనే పోలీసు వాళ్ళు మా ఇంటికి వచ్చారు. కంప్లైంట్ ఇచ్చాను. 112 ఫోన్ చేయగానే వాళ్ళు మా ఇంటికి వచ్చి మొత్తం ఫోటోలు కట్టిన సామాన్ అంతా బయటకు విసిరేసిందంతా చూసి వాళ్ళు వెంటనే ఫోటోలు తీసి స్టేషన్కి వెళ్ళారు. వీళ్ళు పోలీసు వాళ్ళు వచ్చే లోపల వీళ్ళు వెళ్ళిపోయారు బయటకి. నా సామాన్ అంతా బయటకి సొసైటీలో లోన్ తీసుకున్నారు కదమ్మా, వాళ్ళకి అప్పటికి మాకు పెద్దల సమక్షంలో అగ్రి అయ్యాం. అగ్రి అయిన తర్వాత రాజానగర్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నువ్వు అంతా జెన్యున్ గా ఉంది, మా నాన్నగారి దగ్గర నేను కొనుక్కున్నావు, నువ్వు పక్క చెప్తున్నావు పెద్దల సమక్షంలో సెటిల్మెంట్ ఏంటంటున్నావు. దేని గురించి అంటే మా అన్న
అందరూ వచ్చి ఎందుకు చంద్ర పిల్లలు ఉన్నారు కదా ఎంతో కొంత ఇవ్వాలి, సరే అని నేను ఎంత ఇస్తాను అని మా ఆస్తిని మేము కొనుక్కున్నా సరే పిల్లలకు రాద్దామని మేము అనుకున్నాం. కానీ వాళ్ళు మా పైన అసత్య ప్రసారాల చేత వాళ్ళ తమ్ముడి పేరు రాయాలని చాలా ఇబ్బంది పెట్టారు. మా ఆస్తి మా అన్నయ్య పిల్లలకి రాస్తాం కానీ వాళ్ళ తమ్ముడు మేము ఎందుకు రాస్తామండి? అమ్మ మీ ఊర్లో మేము కూడా ఎంక్వైరీ చేస్తాం. మీరు చెప్పేది ఎంతవరకు నిజమో ఎంత మీకు తెలుసు. ఇది మీ ఊరు పిల్లల సమస్య కాదు, ఇది కుటుంబ సమస్య. ఇది అన్నదమ్ములతో ఆస్తంతో సమస్య గొడవ ఇది. మీకు ఏం జరిగిందో మీకే తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మధ్యలో పెద్దల్లో కూడా ఒకసారి సెటిల్మెంట్ జరిగింది. జరిగినప్పుడు మీరు ఇచ్చేస్తాను ఒప్పుకోవడం కూడా జరిగింది. జరిగిన తర్వాత మధ్యలో ఇచ్చేస్తాం వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు. ఇంట్లో ఎందుకు ఏం చేశారు అవన్నీ సొంత బయట చేసిన తర్వాత ఇంట్లో కాదు కదా. 3 నెలలు కోర్టులో ఉన్నప్పుడు నేను మాట్లాడకూడదని 3 నెలలు మాట్లాడకుండా ఉన్నానండి. నేను లేని సమయంలో నా సామాను అంతా బయటకి విసిరేసి నన్ను కొట్టింది కాక వాళ్ళ అమ్మగారు తను క్లీన్ ప్రాణగా వచ్చి 5 మనుషులతో నన్ను కొట్టారు. ఇదిగోండి, ఇదిగో డాక్యుమెంట్స్ అండి. ఆ తమ్ముడి పేరు మీద రాయాలండి. అవునా సొసైటీలో తమ్ముడు కట్టేటట్టు కదా. ఏమండి అది వాస్తవం కదా. వాళ్ళ వాస్తే ఆస్తి వాళ్ళ అన్ని చెప్పేదాన్ని వాళ్ళ వదిన రాస్తారండి. పెద్ద సమస్యలో ఎగ్రీ అయిందండి. వాళ్ళ తమ్ముడి పేరు మీద రాయడం అదే దానికి కారణం ఏం చెప్తారంటే వాళ్ళు సొసైటీ డబ్బులు కట్టింది మా తమ్ముడు అంటే ఎవరైతే పర్సన్ చెప్పారో ఆ తమ్ముడు సొసైటీ డబ్బులు కట్టాడు. ఆయన పేరు మీద అందరూ పెట్టుకుంటున్నారని మరి మా డబ్బులు అయిన తర్వాత సార్ మాట్లాడుతున్నారు మీరు ప్రజలు పడాలా? అవునడిగా ఏదో తెలియదు కదా. ఏదో మీకు ఎలా ఉందంటే ప్రెస్ మీట్ పెట్టడం బాగా అలవాటు అయిపోయింది.